ఒక్క ముగ్గులో 1000 ప్రార్థనలు దాగి ఉంటాయంటే నమ్మగలరా? ఇదే సహస్ర కమల ముగ్గు. 1000 రేకుల కమలం ఆకారంలో వేసే ఈ ముగ్గు అలంకారం కోసం కాదు, పూజ కోసం. భారత సంప్రదాయంలో 1000 అంటే లెక్క కాదు, అది సంపూర్ణతకి గుర్తు. అందుకే ఈ ముగ్గులో ప్రతి రేకు ఒక మంచి ఆలోచనగా, ఒక శుభ సంకల్పంగా భావిస్తారు. ఈ ముగ్గుని ఎక్కువగా లక్ష్మీదేవి పూజలో వాడతారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కమలంపై నివసిస్తుందని నమ్మకం. దుర్గాదేవి పూజలో కూడా ఈ ముగ్గు వేస్తారు. 1000 రేకుల కమలం అంటే దేవీ శక్తి సంపూర్ణ రూపం అన్న భావన. ధ్యానం చేసేవాళ్ళు ఈ సహస్ర కమలాన్ని సహస్రార చక్రంతో పోలుస్తారు. అంటే మన శిరస్సులో ఉన్న అత్యున్నత శక్తి కేంద్రం. కమలం నీటిలో పుట్టిన మురికి అంటుకోదు. అలాగే మన జీవితం కూడా సమస్యల్లో ఉన్న శాంతిగా ఉండాలన్న సందేశమే ఈ ముగ్గు. అందుకే శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి, లక్ష్మీ పూజ రోజుల్లో సహస్ర కమల ముగ్గును వేస్తారు.